తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు తప్పకుండా మీ కుటుంబ సమేతంగా వెళ్ళి మీ తల్లిదండ్రులను పాద నమస్కారం చేయండి. ఎలా? చక్కగా వాళ్ళకు వస్త్రాలు కొనండి. కొని చిన్నపిల్లలైతే అవసరం లేదు, పెద్దవాళ్ళు కొంచెం సంపాదిస్తున్న వాళ్ళు తప్పకుండా వాళ్ళు తల్లిదండ్రులకు వస్త్రాలు కొనండి. తండ్రికి 2గా షర్ట్ కుట్టివ్వండి. తల్లికి పరిపూర్ణంగా బ్లౌజ్తో సహా కుట్టించండి. చక్కటి వస్త్రాలు తీసుకెళ్ళండి. వాళ్ళకి బొట్టు పెట్టి వస్త్రాలు ఇచ్చి పూలమాల వేయండి. వారికి వేసి తాంబూలంలో వాళ్ళ పాదాలు పెట్టండి. పెట్టి ఆ నీళ్లు తీసుకురండి. స్వచ్ఛమైన నీళ్ళు, ఎక్కడిదో నీళ్ళు కాకుండా పరమ స్వచ్ఛమైన నీళ్ళు తీసుకొచ్చి, పరమ స్వచ్ఛ నీరు ఎక్కడిది? బోర్డు వచ్చే నీరు ఇంట్లో ఉన్నటువంటి ఇంట్లో గంగ నీళ్ళు ఉంటాయి, కొన్ని అందులో కలపండి. కలిపి వారి పాదాలు ఇద్దరివి ఒకటే తాంబూలంలో పెట్టి ఆ పాదాలు ఇద్దరివి కడగండి. కడిగి ఆ నీరుని చల్లుకోండి శిరస్సున. మిగతా నీరు చెట్టుకు పోయండి. అదే తాంబూలంలో వారికి పాలు పెట్టి మళ్ళీ గంధము కుంకుమ పెట్టండి. ఆ పాదాలకు పెట్టి చక్కగా మంచి పుష్పాలు, గులాబీ పుష్పాలు, చామంతి పుష్పాలు తీసుకొచ్చి వారి పాదాలకు ఓం మాతా పితాయ నమః అనుకుంటూ వేయండి. పాదాల వద్ద ఎన్ని పుష్పాలు వేస్తారు? 54 పుష్పాలు వేయండి. 54 పుష్పాలు వేసి అర్చించి ఆ పాదాలకు మీ శిరస్సు తగలాలి. మీ శిరస్సు తగిలేలాగా పెట్టి మొక్కి ఆ పాదాలకు ఇలా చేతులు పెట్టండి, ఇలా పెట్టకండి, ఇలా చేతులు పెట్టి మొక్కండి, కళ్ళ తప్పుకోండి. లేచి వారితో మీరు ఆ రోజంతా భోజనం చేసి 4 మాటలు పూర్తిగా మాట్లాడండి వారితోటి. ఈ వ్రతాన్ని ప్రతి తల్లిదండ్రులు ఉన్న వాళ్ళందరూ చేయండి. కొందరికి తండ్రి ఉండొచ్చు, కొందరికి తల్లి ఉండొచ్చు, అలా ఒక్కరున్నా కూడా చేయండి. చేయడం వల్ల మీ జన్మ ధన్యమవుతుంది. ఈ మాట చెప్పడం వల్ల నేను కూడా ఇప్పుడు నా తల్లిదండ్రుల పాత పూజ చేసుకున్నటువంటి అనుగ్రహాన్ని పొందాను. కేవలం మానసికంగా చేసుకున్నటువంటి అనుగ్రహాన్ని పొందాను. మీరు తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. చేయకుండా భ్రష్టు పట్టిపోకండి. తల్లిదండ్రులు పూజించడం నేర్చుకోండి, తల్లిదండ్రులు అర్చించడం నేర్చుకోండి. మీ తల్లిదండ్రులు పొరపాటున ఎక్కడైనా అనాథాశ్రమాలు ఉంటే వెంటనే వెళ్ళి తెచ్చుకోండి. రేపటి నుండి చేయండి. ఖచ్చితంగా మీరు చేసినట్టుగా గుర్తింపు రావాలంటే గ్రూపులో పెట్టండి. ఎందుకంటే మీరు చాలా గొప్పవారు, మహాత్ములు. మీరు మీ అంత భక్తి భూమి మీద ఎవ్వరికి లేదు.